అందరికీ నమస్తే, నేను మీ రవీనా. వెల్కమ్ టు కమ్మటిరుచులు. ఈరోజు మన వీడియోలో సింపుల్గా క్రిస్పీగా చాలా తక్కువ టైంలో అయిపోయే బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలామందికి గవ్వలు అన్నవి గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, 100% క్రిస్పీగా వస్తాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు జల్లించి పెట్టుకున్న మైదాను వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు అన్నవి క్రిస్పీగా వస్తాయి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. గోరువెచ్చగా కాంచి పెట్టుకున్న నూనెని లేదా నెయ్యిని కానీ వేసి పిండి ముద్దలా కలపాలి. తడిపిండి ఎలా ముద్ద కడుతుందో అలా ముద్ద కట్టాలి. అప్పుడే మనకి గవ్వలు అన్నవి గట్టిగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోండి. మరీ సాఫ్ట్గా కాకుండా గట్టి ముద్దలాగా కలుపుకోండి. ఇలా గట్టి ముద్దని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు ఆరనివ్వండి. బొంబాయి రవ్వ పిండిలో ఉన్న తేమను మొత్తం పీల్చుకొని పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసి పక్కన పెట్టుకోండి. గవ్వలు చేసుకోవడానికి ఇలా గవ్వల చెక్క అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది లేకపోయినా ఫోర్క్ సహాయంతో ఈజీగా గవ్వల్ని చేసుకోవచ్చు. ఈలోపు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వండి. నూనె కాగేలోపు పిండి ముద్దలన్నిటినీ గవ్వలు చేసుకోండి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. కలర్ఫుల్గా క్రిస్పీగా గవ్వలు అనేవి రెడీ అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇదే పద్ధతిలో మిగిలిన గవ్వలన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పాకం రానివ్వండి. బెల్లం బాగా కరిగి పాకం రెడీ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని కూడా వేసేసి బాగా కలపండి. బెల్లం పాకం అన్నది బాగా సాగితే మనకి పాకం బాగా కుదిరిందని అర్థమవుతుంది. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గవ్వలు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా వేరు చేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బెల్లం గవ్వలు రెడీ. ఎన్నో కమ్మటైన రుచులు అందులో ఇవి కొన్ని. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.